అఫ్సాన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. రాహుల్ గాంధీ చెప్తున్నట్టుగా ఇలాంటి ప్రక్రియ ఏదైనా జరిగితే మరి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా అప్పటి నుంచి ఆరోపిస్తూ ఉంది కదా, ఉండవళ్ళ అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు చెప్తూనే వస్తున్నారు కదా, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా పేలుతుందా ఇది? మనం ఆంధ్రప్రదేశ్ నుంచి దీని మీద మాట్లాడదాం. అంటే ఉండవల్లి అరుణ్ కుమారు, పరకాల ప్రభాకరు లేవనెత్తిన అంశం, అలాగే వైసీపీ పార్టీ పదే పదే ప్రస్తావిస్తున్న ఈవీఎంల అంశం, అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తున్నాడు? వేరే ఎవరో ఇచ్చిన రిపోర్టు ప్రకారం అవును, ఎన్నిక జరిగిన నాటికన్నా లెక్కింపు నాటికి 12.5% ఓట్లు పెరిగాయి అని చెప్పని. అంటే ఇవాళ అసలు రాజకీయాలతోటి, ఎన్నికలతోటి, ఓటింగ్ సరళితోటి, ఆ పోలింగ్ జరిగే విధానంతో ఏ పరిచయము లేని వ్యక్తులు ఎవరైనా అవగాహన లోపంతో అటువంటి వ్యాఖ్యలు చేశారంటే దాన్ని మనం ఆలోచించవచ్చు, ఆ వ్యాఖ్యను పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ 2 సార్లు పార్లమెంటుకి ఎన్నికైన వ్యక్తి ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. నేను అనుకోవటం పోలింగ్ బూత్ ఏజెంట్ స్థాయి నుంచి చూసుంటాడు అతను ఎన్నికలు ఎలా జరుగుతాయి అని చెప్పని. గతంలో బ్యాలెట్ ఉన్న రోజు ఎలా జరిగాయి? ఈవినింగ్ ఎన్నిక పూర్తయిపోయిన తర్వాత ఇరు పార్టీలు కాదు, అక్కడ ఎంతమంది ఏజెంట్లు ఉంటే అంతమంది ఏజెంట్ల సమక్షంలో ఆ బూత్లో ఉన్న ఓట్లెన్ని, పోలైన ఓట్లెన్ని అనేది ఏజెంట్ల దగ్గర కూడా వాళ్ళు టిక్ చేసుకుంటారు. రిజిస్టర్ ఉంటుంది కదా, ఓటర్ లిస్ట్ ఉంటుంది. మనం బూత్లోకి ఎంటర్ కాగానే జరిగే ప్రక్రియ ఒకసారి గుర్తు చేసుకుంటే మన ఓటర్ ఐడి ఆ కన్సర్న్డ్ ప్రిసైడింగ్ అధికారికి ఇస్తాం. వాళ్ళు పలానా సీరియల్ నెంబరు, పలానా పేరు అని చెప్పని చదువుతారు. ఆ ఏజెంట్లు అవును, మన మొహం చూసి చెక్ చేసుకొని వాళ్ళు కూడా రౌండ్ చేసుకుంటారు. అంటే ఈవినింగ్కి ఎన్ని ఓట్లు పోలేని అనేది ఏజెంట్లకు కూడా నిర్ధారణ అయిపోద్ది. అవును కదా. అయినా సరే అధికారికంగా ఎన్ని ఓట్లు పోలేని అనేది ఈ అధికారులు ఏజెంట్ల సమక్షంలో కన్ఫర్మ్ చేసుకొని ఆ బ్యాలెట్ బాక్స్కి వెనకటి రోజుల్లో సీలేసి ఆ సీలుని కూడా ఏజెంట్లని మీరు కూడా సీల్ వేసుకోమని చెప్పేవాళ్ళు. మీ పార్టీలకు సంబంధించిన సీల్ ఏమైనా ఉంటే కూడా ఆ లెక్క మీద ముద్రించుకోమని చెప్పేవాళ్ళు. మళ్ళీ రేపు లెక్కింపు నాడు ఆ సీలు ఓపెన్ చేసేటప్పటికి ఆ సీల్ కనుక బ్రేక్ అయ్యి ఉంటే మేము వేసిన సీల్ ఇది కాదు అని చెప్పని వీళ్ళు నిలదీయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని. సేమ్ ఇప్పుడు ఈవీఎంల విషయంలో కూడా ఎన్ని ఓట్లు పోలేని అనేది ఈవీఎంలో స్పాట్లో డిసైడ్ అయిపోద్ది. పోలైన ఓట్ల కన్నా అదనంగా ఈవీఎం చూపిస్తే ఏజెంట్లు ఏం చేస్తారు? అక్కడ 12.5% అదనంగా వచ్చాయని చెప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్తున్నాడు. ఎన్ని ఓట్లు ఏ ఊర్లో పోలేని అనేది మొత్తం ఆ అభ్యర్థులకి లిస్ట్ వెళ్ళుద్ది. నాకు ఎగ్జాక్ట్ ఆ నెంబర్ గుర్తులేదు. ఒక ఫామ్ ఉంటుంది. ఈ ఫాము ఈ కన్సర్న్ ఏజెంటు అభ్యర్థికి పంపిస్తాడు. ఏ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు, ఓవరాల్గా ఎన్ని ఓట్లు పోలేని అనేది ఈ మొత్తాన్ని కలుపుకొని ఆ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలేని అనేది అభ్యర్థి దగ్గర లెక్క ఉంటుంది. కౌంటింగ్కి వెళ్ళే ఏజెంట్లకు కూడా ఈ లెక్కిస్తారు. పలానా బూత్లో ఈ నోట్లు పోలేని. ఈవీఎంలో నీకు అదనంగా కానీ తక్కువగా కానీ ఓట్లు వస్తే అప్పటికప్పుడు ఏజెంటు ఛాలెంజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పోలేని ఓట్లు ఇన్నే, నువ్వు అదనంగా ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పని. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగే ప్రక్రియ. అది దాగుడు మూతలాడి ఎవడి కళ్ళో మూసి చేయలేరు దాన్ని. ఎప్పుడు చేయగలుగుతారు? రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూతుల్లో అక్కడ వైసీపీ ఏజెంట్లు కనుక అమ్ముడుపోతే అక్కడ వైసీపీ ఏజెంట్లు కూడా సీన్ చేసేటప్పుడు ఉంటారు. వాళ్ళకి కనుక కళ్ళు మూస్తే కౌంటింగ్ దగ్గర ఉన్న ఏజెంట్లు కూడా అమ్ముడుపోతే అప్పుడు సాధ్యపడుద్ది. మరి అలా అమ్ముడుపోయారని చెప్పని వైసీపీ అడ్మిట్ అవుతుందా? అలా అమ్ముడుపోయారు అని చెప్పని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పదలుచుకున్నాడా? పరకాల ప్రభాకర్ అంటే వాళ్ళ అమ్మా నాన్న ప్రజాప్రతినిధులుగా పనిచేశారు. వాళ్ళ సతీమణి వాళ్ళ ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినా సరే ఆమె పనిచేస్తూ ఉంది. ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా వెలగబెట్టున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేస్తున్నాడు. అవకాశం దక్కితే పోటీ చేస్తుండేవాడు. ఇవాళ చాలా చదువుకున్నాడు వీళ్ళందరూ. నాకు తెలిసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని వచ్చాడు ఆయన. ఈయన లాయరు. ఇవాళ ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వంతబాడే భజన బృందం ఈ ఉండవల్లి అరుణ్ కుమార్. నేను న్యూట్రల్ అనే ముసుగులో
జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేయడం ద్వారా ఈ ఫలితం వచ్చిందని చెప్పని చెప్తున్నాడు. కాబట్టి ప్రజల్లో ఒక పీలర్ వదలాలి, అంటే వీళ్ళకి దక్కింది ప్రజామోదంతో దక్కిన విజయం కాదు అని చెప్పని. దానికోసం ఈ అనుమానాలు సృష్టించే నెపంతో ఈ విధమైన ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ 2009 ఎన్నికల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ నెగ్గాడా, మురళీమోహన్ నెగ్గారా? అక్కడ అరుణ్ కుమార్ గెలిచాడుగా. 3000తో మురళీమోహన్ నెగ్గితే బెదిరించి ఉండవల్లి అరుణ్ కుమార్ నెగ్గినట్టుగా ప్రకటింపజేసుకున్నారు రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో. సిగ్గుందా ఈ ఉండవల్లి అరుణ్ కుమార్కి? ఇవాళ ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నాడా? నా అంతటి నీతిమంతుడు లేడు అని చెప్పని. అప్పుడు కూడా ఈవీఎంలేగా. అప్పుడు కూడా ఈవీఎంలే. నా అంతటి నీతిమంతుడు లేడు అని చెప్పని చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమారు 2009 ఎన్నికల్లో తాను నెగ్గాడా, ఓడాడా? వాస్తవం ఏంటనేది సమాజానికి ప్రపంచానికి తెలుసు. ఆ రోజు అధికారం ఉంది, వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు, మేనేజ్ అయ్యింది, కలెక్టర్ డిక్లేర్ చేశాడు. మురళీమోహన్ గారు సాఫ్ట్ నేచర్డు, ఘర్షణ పడగలిగే స్థాయి ఉన్న వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళ ఆటలు సాగినాయి ఆ రోజున. అలాగే ఇవాళ పోలింగ్ ప్రక్రియ గురించి నేను చెప్తున్నా. నాకు 22వ సంవత్సరం ఏజ్ నుంచి నేను పోలింగ్ ఏజెంట్ కూర్చొని ఉన్నా. 1991 పార్లమెంట్ ఎలక్షన్ నుంచి. కరెక్టే, బ్యాలెట్ లో జరిగింది కాదు, ఇప్పుడు ఈవీఎంలతో. నేను అదే అంటున్నా. ఇంకొకటి రాహుల్ గాంధీ చెప్తున్నా, నేను చెప్పేది మీరు కూడా ఆలోచించుకోండి. ఈవీఎం ఆ పర్టికులర్ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి, కౌంటింగ్ అప్పుడు కూడా అవే రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును కదా. అదనంగా రిఫ్లెక్ట్ అయితే ఏజెంట్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమారు, పరకాల ప్రభాకర్ వాడెవడో సర్వే ఇచ్చాడని చెప్పని చెప్తున్నారు కదా. వాడెవడో సర్వే రిపోర్ట్ అవసరంలా, వీళ్ళకున్న పరిజ్ఞానం ఏమైంది? ఇద్దరికి జుట్లన్నీ నెరిసిపోయినాయి కదా ప్రజా జీవితంలో. వాళ్ళని చెప్పమను. పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కన్నా అదనంగా ఓట్లు ఆ ఈవీఎంలో చూపిస్తూ ఉంటే అక్కడున్న వైసీపీ పోలింగ్ ఏజెంటు, అక్కడున్న వైసీపీ అభ్యర్థి ఏం చేస్తున్నాడు? ఒక్క కౌంటింగ్ ఏజెంట్లో, ఒక్క కౌంటింగ్ సెంటర్లో, ఒక్క కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్క వైసీపీ అభ్యర్థి అయినా, ఒక్క ఈవీఎం గురించి అయినా సరే మా బూత్లో ఇన్నే ఓట్లు పోలేని ఇక్కడ అదనంగా ఎందుకు లెక్క చూపిస్తున్నాయని చెప్పని ఛాలెంజ్ చేసిన దృష్టాంతం ఒక్కటి చెప్పండి. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడుతుంది ఈవీఎంల గురించి కాకుండా ఓటర్ లిస్టు గురించి మాట్లాడుతుంది. అది కూడా మాట్లాడదాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఎస్, రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది 100కి 100 చర్చ జరగాల్సిన అంశం, అర్థవంతమైన అంశం. అది ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ బ్లేమ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కాదు బ్లేమ్ చేయాల్సింది రాహుల్ గాంధీ గారు, మీ స్థానిక నాయకత్వం దద్దమ్మతనం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవే జరిగాయి. ఒకసారి వెనక్కి గుర్తు చేసుకోండి. ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ గారు, నా నియోజకవర్గ పరిధిలో దాంట్లో ఫామ్ 6 సబ్మిషన్కి, ఫామ్ 8 సబ్మిషన్కి గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని యాడ్ చేయడానికి, తీసేయడానికి వాటిని అతిక్రమించి అన్యాయంగా 1000 ఓట్లు తొలగిస్తున్నారు, అన్యాయంగా 1000 ఓట్లు చేరుస్తున్నారు అని చెప్పని ఆయన పదే పదే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళు పెడచవని పెడతంటే చివరికి ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి సాక్ష్యాధారాలతోటి వెళ్ళి వాళ్ళకు చూపించి కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధులను రప్పించుకొని అక్కడ తప్పు జరిగిందన్న నిర్ధారణ చేసుకొని అక్కడ ఈఆర్ఓ ఉన్న జెడ్పీసీఈఓ భాస్కర్ రెడ్డిని అక్కడ సస్పెండ్ చేయించారు. ఇవాళ రాజకీయ పక్షాలు చాలా సహజంగా ఎన్నికలు మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్న ప్రక్రియ ఇది. అలాగే పర్చూరు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పని ఏలూరు సాంబశివరావు గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. 3 సిఐలు, ఒక సిఐ, 3 ఎస్ఐలు, తహసీల్దారులతో సహా సస్పెండ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది బిఎల్ఓలు సస్పెండ్ అయ్యారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి లక్షలాది చనిపోయిన ఓటర్ లిస్టులో కొనసాగటం ఐడెంటిఫై చేసుకున్నారు. అలాగే ఇటువంటి దొంగ చేర్పులు, దొంగ తొలగింపుల గురించి దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి 5 కన్నా ఫామ్ 6లు సబ్మిట్ చేయకూడదు. తొలగింపులకు కూడా ఒక వ్యక్తి 5 అప్లికేషన్స్ మాత్రమే సబ్మిట్ చేయాలి. కానీ ఎవరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నది అనేది ఐడెంటిటీ రివీల్ చేయకుండా వందలాది అప్లికేషన్స్ సబ్మిట్ చేశారు. వాటిని అన్నిటి మీద ప్రతి నియోజకవర్గంలో ప్రాపర్గా స్క్రూటినీ జరిగే పరిస్థితి సృష్టించి ఆ ప్రెషర్ మౌంట్ చేసి లక్షలాది ఫ్యాబ్రికేటెడ్ ఓట్లని తొలగింపజేసుకున్నారు తెలుగుదేశం నాయకత్వం.
ఎన్నికల ముందు చాలా పెద్ద ప్రక్రియ జరిగింది. అవును. ప్రతి నియోజకవర్గంలో ఏ ఓట్లు ఫ్యాబ్రికేటెడ్ ఓట్లు అనేది ఐడెంటిఫై చేయడానికి వందలాది మంది నిపుణులు పనిచేశారు. దాని మీద ప్రత్యేక యాప్లు క్రియేట్ చేసుకున్నారు. ఒక పెద్ద సెల్ని దానికోసం ఏర్పాటు చేశారు. 20 లక్షల పైగా ఇట్లాంటి అనాథరైజ్డ్ ఓట్లని వాళ్ళు ఫిల్టర్ చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళకి ఎన్నికల ఫలితం దక్కింది. ఆ ప్రక్రియ చెయ్యకపోవటం కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వ ఫెయిల్యూర్ అది. ఎస్, ఓటర్ లిస్టు ప్రాపర్గా మెయింటైన్ అవ్వట్లా. అంగన్వాడీ టీచర్లను బిఎల్ఓలుగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ని, మహిళా పోలీసుల్ని వీళ్ళని బిఎల్ఓలుగా పెడతా ఉన్నారు. వాళ్ళకి ఎన్నికల వ్యవస్థతో ఉన్న అనుభవం ఎంత? అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని గదివి వాళ్ళకు అనుకూలంగా పనిచేయించుకుంటూ ఉంటున్నారు. పేరుకి వీళ్ళు బిఎల్ఓ అయినా సరే ఎవడో డిక్టేట్ చేస్తే ఆ ఆదేశాలు వీళ్ళు పాటించే పరిస్థితులు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఆ బిఎల్ఓలుగా ఉండేది స్థాయి ఏంటి వాళ్ళది? వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు వ్యవహరించగలుగుతూ ఉన్నారా? వాళ్ళకి కూడా స్థానిక పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో ఓటర్ లిస్టు ఇంప్యూర్గానే ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పక్షాలదే. వాళ్ళకి తెలీదా? ఆ గ్రామంలో ఒక 2000 మంది ఉన్న జనాభాలో 1000 మందికి ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. ఆ 1000 మందికి ఉన్న పోలింగ్ బూత్ అక్కడున్న రాజకీయ పక్షాలకి ఆ 1000 మంది ఎవరెవరో ఐడెంటిఫై చేసుకోలేరా? మన ఊరికి సంబంధం లేని వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. లేదు, ఈ ఊరి నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఒక 100 మంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళు ఒక 50 పేర్లు ఇంకా ఓటర్ లిస్టులోనే కొనసాగుతూ ఉన్నాయి. ఓటు ఏజ్ రానాళ్ళ పేర్లు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసుకోలేరా? తిరుపతి ఉప ఎన్నికలో పట్టుకున్నారుగా పోలింగ్ రోజున. అంటే అక్కడ జరిగింది వేరే ప్రక్రియ. ఓటర్లను తీసుకొచ్చి బస్సుల్లో దింపితే అక్కడ జరిగింది ఏంటంటే ఓటర్ లిస్టు లాగిన్ ఐడి తీసుకొని దాన్ని ఓటర్ ఐడీలో నుంచి 30,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దానికి దొంగ ఓటర్ ఐడీలు పుట్టించారు. అంటే పేరు, అడ్రస్సు ఒక వ్యక్తిది, ఆ పేరుటి వేరే వాడు వచ్చాడు. అక్కడ ఆ వేరే వ్యక్తి వచ్చాడు, వాడికి ఆ ఓటు గురించి ఏం అవగాహన లేదు. వాడికి కూలిచ్చి తీసుకొచ్చారు. నువ్వు ఈ కార్డు తీసుకునే లైన్లో నుంచోమన్నారు. విలేకరులు అడిగారు, పార్టీ ప్రతినిధులు అడిగారు. ఆ కార్డు తీసుకొని నీ పేరు చెప్పు, నీ తండ్రి పేరు చెప్పు, నీ వయసు చెప్పు అని ఆడవాళ్ళకి మగవాళ్ళు నిలబడ్డారు. 40 సంవత్సరాల వయసు వాళ్ళకి 70 ఏళ్ళు నిలబడ్డారు. 70 సంవత్సరాల వయసు వాళ్ళకి 40 ఏళ్ళు నిలబడ్డారు. తండ్రి పేరు చెప్తే భర్త పేరు చెప్పలేకపోయారు మహిళలు, తండ్రి పేరు చెప్పలేకపోయారు. కాబట్టి ఏంటంటే అక్కడ ఏం జరిగింది అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి కూడా నిర్లిప్తత ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్కి ఒక రూలు, ఎన్నిక ఒక రూలు చాలా సందర్భాల్లో అమలు చేస్తూ ఉంది. జయలలిత గారు చనిపోయినప్పుడు ఆర్కే నగర్ బై ఎలక్షన్లో అక్కడ దినకరన్ అనే అతను డబ్బు పంచాడు అని చెప్పని రేపు ఎలక్షన్కి వాళ్ళు వాయిదా వేశారు. మరి మునుగోడు ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా బాహాటంగా ఓటర్లు వచ్చి పలానా పార్టీ అన్ని వేలు ఇచ్చింది, పలానా పార్టీ ఇన్ని వేలు ఇచ్చిందని మీడియా ముఖంగా చెప్పారు కదా. ఇక్కడ కూడా వేల రూపాయలు ఒక్కొక్క ఓటుకి పంపిణీ చేయబడిందని నిర్ధారణ అయింది కదా. మరి ఎందుకని ఆ ఎన్నికను రద్దు చేయాలా? ఆర్కే నగర్కి ఒక రూల్ ఏంటి, మునుగోడుకు ఒక రూల్ ఏంటి? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిలోనూ లోపాలు ఉన్నాయి, రాజకీయ పక్షాల్లో ఉన్న నిర్లిప్తత. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇంకొకరిని బ్లేమ్ చేయడం అనవసరం. ఉన్న ఓటర్ లిస్టులు అవి స్థానిక నాయకులు. అంటే రాహుల్ గాంధీ అనేది ఏంటంటే ఓటర్ లిస్ట్ మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే అసలు ఎలక్షన్ కమిషన్కి ఉన్న మెకానిజం ఏంటి? ఎలక్షన్ కమిషన్కి ఏదన్నా ప్యారలల్ మెకానిజం ఉందా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఎలక్షన్ కమిషన్కి ఫంక్షన్ చేసేది. అంతేగా. ఇవాళ ఓటర్ అప్లికేషన్ తీసుకున్నా దాన్ని ఓటర్ లిస్టులో నమోదు చేసిన ఎంఆర్ఓ స్థాయిలో నమోదు అవుతూ ఉన్నాయి. ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేగా. ఎలక్షన్ కమిషన్కి ఏమైనా సపరేట్ యంత్రాంగం ఉందా? అంటే తప్పు జరిగితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతూ ఉంది. అక్కడ పేర్లు తొలగించబడినా, పేర్లు చేర్చబడినా ఓటర్ లిస్టులో ప్రాపర్గా ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి చనిపోయిన వ్యక్తులు అనర్హుల ఓట్లు తొలగింపులు చేయకపోయినా దానికి ప్రధాన కారణం ఎలక్షన్ కమిషన్ యంత్రాంగంగా పనిచేస్తూ ఉన్న స్థానిక ప్రభుత్వోద్యోగులు. దానికి ఎలక్షన్ కమిషన్ నిందించి ఉపయోగం ఏంటి? పోనీ ఎలక్షన్ కమిషన్ కాదు, వేరే ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏంటో మీరు ఒకటి చెప్పండి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కదా స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ బెదిరించి చేయిస్తుంది, లేకపోతే వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి చేయిస్తుంది అనేది కదా రాహుల్ గాంధీ. ఇక్కడ లాజికల్గా దాన్ని స్క్రూటినైజ్ చేసుకోలేని అసమర్థతతోటి మాటలు మాట్లాడటం.
నేను చెప్తున్నా కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో. అక్కడ జరిగిన లాంటి ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మిగిలిన రాష్ట్రాల్లో అక్కడ స్థానిక నాయకత్వం, ఇప్పుడు తెలంగాణ నాయకత్వం ఉంది, చాలా విద్యావంతులు ఉన్నారు, అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్ ప్రాసెస్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక 100 మందిని మంచి చదువుకున్న వాళ్ళని ఒక టీమ్గా ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఏ పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అనుసరించిందో ఆ టెక్నాలజీ ఇవ్వమంటే ఎవరా? చంద్రబాబు నాయుడు గారిని అడిగితే రేవంత్ రెడ్డి గారికి ఆ టెక్నాలజీ ఎవరా? లేదు, ఆ సపోర్ట్ చేసిన మీ టెక్నీషియన్స్ ఎవరో వాళ్ళని మాకు హైర్ చేసుకుంటామంటే ఎవరా? ఏ రాష్ట్రానికి ఎవరు? వాళ్ళని ఎంగేజ్ చేసుకోండి. వాళ్ళ ద్వారా మీ రాష్ట్రాల్లో కూడా మొత్తం ఓటర్ లిస్ట్ని జల్లెడబడతారు వాళ్ళు. మరి ఇప్పుడు వైసీపీ దీన్ని తీసుకొని నేను చెప్తున్నా, ఇవన్నీ కాదు, వాళ్ళ ప్రొఫెషనల్స్ ఎవరో కూడా నాకు తెలుసు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని హైర్ చేసుకోదలుచుకుంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నాకు చెప్పండి. ఎందుకు మీరే చాలా మందికి తెలిసి ఉండొచ్చు. నేను చెప్తున్నా, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఒకవేళ నేను తెలియకపోయినా నేను వాళ్ళని లీడ్ ఇస్తా, వాళ్ళ సర్వీసెస్ వాడుకోమనండి. వాళ్ళు పక్కా ప్రొఫెషనల్గా చేశారు, 100కి 100 పాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఆ సర్వీసెస్ వాడుకోమనండి. 1 by 1 ఒక్కొక్క రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రానికి వాడుకోమనండి వాళ్ళని. ప్రస్తుతం బీహార్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, బీహార్కి వాడుకోమనండి. వాళ్ళని హైర్ చేసుకోవడానికి వాళ్ళు సిద్ధపడితే వాళ్ళకి ఎంతో కొంత సర్వీస్ ఛార్జ్ పే చేయాలి కదా. ఆ సర్వీస్ ఛార్జ్ పే చేయడానికి కనుక వీళ్ళు సిద్ధపడితే వాళ్ళు ప్రొఫెషనల్స్, వాళ్ళు వాళ్ళ టైము, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ రిసోర్సెస్ స్పెండ్ చేసి వర్క్ చేయాలి అని అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎందుకు చేస్తారు? వాళ్ళ సర్వీసెస్ కావాలి అంటే చెప్పను, నేను ఆ లీడ్ ఇస్తా. ఇవాళ కొన్ని అంశాలు ఓపెన్గా మాట్లాడుకుంటే ఓటర్ లిస్టులో ఉన్న లోపాల గురించి ఏ రాజకీయ పక్షానికి తెలియదు. అలాగే చాలా అంశాలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఒకసారి చెప్పారు, జనాభా లెక్క కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి అని చెప్పని. మరి తొలగించేశారు ఆ రేషన్ కార్డులు కేసీఆర్ గారు? 10 ఏళ్ళు పరిపాలించారుగా. మనకు తెలుసు, ఆర్థిక స్తోమత సపోర్ట్ చేయకుండా వైట్ రేషన్ కార్డులు అందుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ ఆర్థికంగా స్థితిమంతులు కూడా పెన్షన్ సౌకర్యం పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తెలుసున్నా ఏం చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా రాజకీయ పక్షాలు నిర్మోహమాటంగా ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్ చేయాలి అనుకుంటే చేయగలుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ చేసి చూపించారు. వాళ్ళేమి ఎక్కడి నుంచో దిగిరాలా, సాధారణ ఐటీ ప్రొఫెషనల్సే. వాళ్ళు ప్రాపర్గా స్క్రూటినైజ్ చేశారు దాన్ని. ఆ పరిజ్ఞానం వాళ్ళతో షేర్ చేసుకుంటే మీరు మెరికల్ లాంటి వాళ్ళని తయారు చేసుకోగలుగుతారు. చదువు పరిజ్ఞానం ఎవరి సొంతం కాదు. వాళ్ళ కావాల్సింది కొంచెం కమిట్మెంటు, దాని మీద కూర్చొని పనిచేయగలిగే పేషెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ.